హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే. సో నేను మా సాలయ్యతో కలిసి నర్సరీకి అయితే వెళ్తున్నాము. అక్కడ చెట్లు అనమాట. ఇక్కడ రకరకాల చెట్లు ఉంటాయి, ప్లాంట్స్. అవి అయితే చూపిస్తాము. వీళ్ళు ఇతర దేశాల నుంచి తెప్పించుకొని పెంచుతూ ఉంటారు అమ్మేదానికి. ఆ నర్సరీ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇది ఎవెన్యూస్. దీని గురించి ఒకసారి వీడియో తీయాలా. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత ట్రాఫిక్. హాయ్ చెప్పు రసాలే. హాయ్ చెప్పు. హాయ్. ఇదే ఎవెన్యూస్ మాల్. ఇది కువైట్లోని బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అనమాట. ఇది ఏషియాలోనే టాప్ 10లో ఉంటుంది అనమాట, ఏషియాలో కల్లా. సో అంత పెద్దదే. దీని గురించి ఒకసారి వీడియో తీయాలి. స్ట్రక్ అయిపోయినాం సార్ ఇక్కడ. చూడండి ఇది మొత్తం షాపింగ్ మాల్. చూడండి ఇది హోటల్ అనమాట. ఈ షాపింగ్ మాల్లోకి సంబంధం అనమాట. ఎంత పెద్దదంటే లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి దాంట్లో. గన్నేరు చెట్లు. ఇదంతా షాపింగ్ మాల్ ముందు పక్క. చూడండి ఎలా ఉందో. చూడండి మనం ఇంత అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్తున్నాం సైడ్ షాపింగ్ మాల్. చూడండి ఎట్టుందో ఆర్కిటెక్చర్. లోపల అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇది ఒక రోజు మొత్తం వీడియో తీయాలన్నమాట. ఇదంతా షాపింగ్ మాలే మొత్తం. ఇదంతా 4 ఫేజులుగా ఉంటుంది. ఇప్పుడే మనం ఆ రూట్ నుంచి ఎట్టు వచ్చినా మళ్ళీ ఎప్పుడు తీసుకున్నాం అనమాట. రైట్ చూడండి ఇది షాపింగ్ మాల్ ఎవెన్యూస్, బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ కువైట్. చూడండి ఎలా ఉన్నాయి డోమ్స్ అంతా. ఇలా వెళ్తున్నాం ఇప్పుడు మనం నర్సరీ దగ్గరికి. ఓకే దిగినాము. నర్సరీ దగ్గరికి వచ్చానమాట. పెద్ద లైన్ అనమాట ఇది. ఈ స్ట్రీట్ మొత్తం అన్ని ప్లాంట్స్ అనమాట. చూద్దాం మీకు అనిపిస్తున్నాయి కదా. ఇదంతా ఆ స్ట్రీట్ మొత్తం నర్సరీ. ఇటు పక్క మెయిన్ రోడ్. చూడండి వచ్చినాము. చూడండి వెనకలా మొత్తం చూపిస్తాను ఈ స్ట్రీట్ కూడా. చూడండి ఇది నాగజముడు కసాలే. ఇది ఒక నాగజము అంటే మనం మనిషి నాగమల్లే నాగజముడు అంటారు. ఇది ఒక జాతి. ఇది చూడండి ఇది కూడా నాగజముడు అన్న పేరు వదిలేదు. ఇది కదా కర్టస్ అన్నాడు దీని పేరు. ఇవి కాగితాల పూల చెట్టు. ఇది ఏ కత్నా భయ్యా? 120 దినార్లు ఇది. అంటే మన ఇండియా డబ్బులో ఆల్మోస్ట్ 30 చిల్లర. చూడండి బొప్పాయి చెట్టు అనమాట. గాయస్ నాకు చాలా పేర్లు కూడా తెలీదు. చూడండి ఎలా ఉన్నాయి ప్లాంట్స్. చాలా వాటికి నాకు పేర్లు తెలీదు. ఇటు రాసి పెట్టలేదు కనీసం. వీళ్ళు వచ్చేసి ఏమి కనీసం పేర్లు రాసి పెట్టి ట్యాగ్ కూడా లేదనమాట. చూడొచ్చు ఇది ఒక నాగజముడు. ఇవన్నీ బయట నుంచి అనమాట వీళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడ పెంచి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇది ఆలివ్ చెట్టు. చూడండి ఆలివ్ చెట్టు కింద మొదలు చూడ ఎంత ఉన్నదా. సో కట్ చేయంగా మొదలు బాగా లావ్ అయిపోయింది. బోన్సాయ్ అనమాట. బోన్సాయ్ అంటారు కూడా, మరుగుజ్జు చెట్లు మాదిరి. ఓకే ఇక్కడేం పెద్దగా ఉంటున్నాయి. ఇవే ఒక వేరే షాప్లోకి వెళ్ళి చూద్దాం. ఇవి చూడండి ఎరువులు అనమాట. ఈ చెట్లకు మన చెట్లు నాటినాక ఎరువులు ఇలా అమ్ముతారనమాట. ఎరువులు, మట్టి, వాటికి బాగా సతవ బలం. ఎన్ని షాపులు ఉన్నాయి మొత్తం ఇక్కడంతా. బాగా మొత్తం ఎన్ని ఆలివ్ కింద మొదలు కూడా ఎంత ఉన్నాయో. ఇదా అంత రేట్ రాయలేదు. బోల్సా రేట్ రాయలేదు. చూపిస్తాను. మన పక్క కంప చెట్లు మాది పెరుగుతాయి. మనం తిరిగి పారేస్తాం. వీళ్ళు చూడ చెట్లకి ఇది డెకరేషన్ కోసం అమ్ముకుంటారు. ఇవేంది గన్నేరు? ఇవే అది ఒక జాతి. గన్నేరు
కూడా ఉన్నాయి, దాంట్లో జాతి. ఇది ఒక బోన్సాయి అనమాట, మరుగురు చెట్టు. దాన్ని చూపిస్తాను. ఇది చూడండి చెట్టు. దీని కాస్ట్ 850 దినార్లు, అంటే దాదాపు 3 లక్షలు. ఇది చూడండి, ఇది కూడా అంతే. చూశారు కదా, ఇది చూడు. ఇదేంద్ర స్వామి పడుగులు వచ్చినట్టు వచ్చింది. 2500 దినార్లు. చూడండి ఎంత అంటే ఎంత అవుతుంది అసలే? 6 లక్షలా? ఇలా 7 లక్షలు. ఈ చెట్టు కాస్ట్ 7 లక్షలు. మన ఇల్లు కట్టేయచ్చు మన పక్క. చూడండి ఇవి చూడండి, మన పక్క ఈ కంప చెట్లు కటవల్లో పెరుగుతుంటాయి ఎక్కువ. మనం పిరికి పడేస్తుంటాం. వీళ్ళు చూడు డెకరేషన్ కోసం పెంచుకుంటారు. ఎంత ఇది బాదాం చెట్టు మాత్రం ఉంది కదా, ఏం పేరు దాని పేరు? కాగితాల పూలు చూడు ఎక్కడ చూసినా ఎక్కువ ఉన్నాయి. చూడు 1400 దినార్లు ఈ చెట్టు. చూడండి ఇవి పుదీనా, ఇది ఒక రకమైంది మల్లెపూల చెట్టు. ఇది చూడండి, ఇది టమోటా ఉన్నట్టున్నది. ఇది చూడండి, ఇది ఒక రకం. ఇది వచ్చేసి 650, అంటే 2 లక్షలు. చూడండి మొత్తం. చూడండి బోధలు ఉంటున్నది. చిన్నప్పుడు మేము వీటితో ఆడుకునేవాటి. ఏదైనా కటవల్లో పెరిగితే అలా బోటు మీదకి అలా వెళ్దాం అనుకో, కొండల వైపు ఖర్చుకుంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇవి డెకరేషన్ కోసం పెంచుకుంటారు. మల్లి చెట్టు కాగితాల చెట్టు. ఇవి చూడండి అన్నీ బాగుంటాయి. మరుగుజ్జు చెట్లు, ఆలివ్. చూడండి 1850 దినాలు, 6 లక్షలు. పైన వచ్చేసి కట్ట కట్టేసి ఏసీ ఉంటుంది అనమాట లోపల. ఎండలకాలం కట్టుకోలేవు. సో పైన ఏసీ పెట్టి ఇలా పెంచుతారు, అమ్ముతారు. కాగితాలు పూల చెట్లు కదా ఉన్నాయా? ఈ చెట్టు అయితే నాకు బాగా నచ్చింది. ప్రైస్ కూడా సుమారుగా ఉంది. ఆల్రెడీ చెప్పాను, ఇది 7 లక్షలు. చూడండి ఇంకొక ప్లేస్కి వెళ్దాం ఇప్పుడు. ఈ స్ట్రీట్ మొత్తం అవే చూపిస్తాను. ఓకే గాయ్స్, ఎంజాయ్. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇదేంటి తెలుసా? కరివేపాకు చెట్టు. చూడండి మొత్తం ఈ లైన్ అన్నీ అవే. చూడండి ఇక్కడ మన ఇండియా వాళ్ళు పనిచేస్తారు ఎక్కువ. చూడండి ఖర్జూరపు చెట్లు కూడా పెంచుతారన్నమాట. డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి నాటుకోవడమే మొత్తం ఇవన్నీ. చూడండి ఒక దాంట్లోకి వెళ్తున్నాం. ఏదన్నా కొత్త చెట్ల కోసం వెతులాడుతున్నాం. ఇవన్నీ చూసినట్టు చూడండి. ట్రాసాలే ఇది చూడండి వెరైటీగా ఉంది. చూడండి తులసి చెట్లు మన సైడ్ పిచ్చి పెరుగుతాయి. వీళ్ళు షాప్ ముందర ఎక్కువగా ఇలా పెట్టుకుంటారు అనమాట తులసి చెట్లు. అది చూడండి కొండ పసుపు అంటారు వీటిని. ఇవన్నీ ఖర్జూరపు చెట్లు. మనకు కావాలంటే డైరెక్ట్గా ఏర్లతో సహా తీసుకొని పోవడమే, నాటుకోవడమే అనమాట. వీటిని షాపింగ్ మాల్లో కూడా నాటుతారు. ముందు పక్క నాటుకుంటారు. ఇండ్ల ఎక్కువ కోటి ఇండ్ల ముందర. చూడండి ఈ ఆకు మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. చూడండి స్మెల్ కూడా బాగా వస్తుంది. నిమ్మ చెట్టు, నిమ్మకాయలు, లెమూన్, లైమ్, మందార చెట్ల. చూడండి మామిడికాయ, వేప చెట్లు. చూడండి ఇది బిక్కి చెట్ట, బందార చెట్ట. బందార చెట్లు మన బందార చెట్లు ఎక్కువ రోడ్డు పక్కన నాటుకుంటారు వీళ్ళు. రోడ్డు మధ్యలో అటు ఇటు ఇంటికి ముందర. చూడండి బందార చెట్లు. మన అడవిలో లెస్సములు వచ్చాయి మనకు పిచ్చిగా. ఇటు పక్క చూడండి వీటిని ఏమంటారు సాలే? తాటకాయలా, పామాయిలా?
ఒక రకం ఏదో పేరు తెలియదు, మీరు తెలిసి కామెంట్ చేయండి ఫస్ట్. వదిలేసలే. చూడండి, ఈ చెట్ల మధ్య ఉంటే ఫీలింగే వేరుగా ఉంది, ప్రకృతి మధ్యలో ఉన్నట్టు. మిస్సింగ్ బ్రా. చూడండి నిమ్మకాయ, చిన్న చెట్టుకు నిమ్మకాయలు కాస్తున్నాయి. చూడండి మొత్తం ఆ స్ట్రీట్ మొత్తం ఇవే చూపిస్తుంది. చెట్లు అనే కదా, అవే చూడండి పెద్ద అయితే ఎలా ఉంటాయో. వీటిని బాగా డిజైన్ చేసుకుంటారు అనమాట ఇల్లు కట్ చేసి. ఇవి మొత్తం ఇక్కడ ఓపెన్ ప్లేస్ పార్కింగ్కి. చూడండి ఇవి అక్కడ అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయితే అలా కొనామతులు అవే అనమాట. మొత్తం నర్సరీ చెట్లు, వాటికి కావాల్సిన ఎరువులు, గార్డెన్ షాప్ అనమాట. చూద్దాం, దీని పేరు ఆఫ్రికా అంట. ఆఫ్రికా ఇది చెట్టు అలా ఉంది. నాగజముడు కాయలు, ఈ ముళ్ళులు తీసేసి తినొచ్చు మాగినాక బాగా. చిన్నప్పుడు తింటా ఉంటే ఇవన్నీ, ఇప్పుడు లేని కూడా లేవు. షాప్ పేరే ఆఫ్రికా. ఏరే వద్దులే, పెట్టుకునేదానికి చెట్లు చూడొచ్చు. ఇవన్నీ ఇత్తనాలు అయింది, అవన్నీ ఇత్తనాలు ఇవి చెట్లకి. ఇవి చూడండి మినీ కర్టస్, ఇవి ఒక్కొక్కటి 3 దినాలు, అంటే దాదాపు 1000 రూపాయలు మన ఇండియా వరకు. చూడండి చిన్నటి. కూర్చోపోతుంది అన్ని మొత్తం చిన్న చిన్న రమిని. అంటే ఇవి పెరిగేటివే కదా. ఇంకా ఇవే చూడండి, ఇవి వచ్చేసి విత్తనాలు, బీన్స్వి. కస్టమర్స్ చూడండి, ఏం సాలే ఎడార్లో పెరిగేటేమో అందుకని ఇక్కడ ఇచ్చారేమో. అలా చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. ఈ సీడ్స్ చూడండి, క్యారెట్ కానించి, వంకాయలు కానించి, క్యాలీఫ్లవర్, గుమ్మడికాయలు, మిరపకాయలు మొత్తం. ఇవన్నీ ఎరువు రకాలు ఉన్నాయి. ఇవి నాగజముల్లో చూడండి, అదే జాతికి చెందినట్టు కదా రకరకాలు. చూడండి గాయస్, ప్రకృతి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ప్రపంచంలో. చెట్లు చూడండి, ఎడార్లో పెరిగేటివి ఇవన్నీ, ఎడార్లో పెరిగేటివి మొత్తం. చూడండి చూడండి ఎలా ఉన్నాయో, సూపర్ బా. చూడండి ముందు వచ్చినాయి, ఇది ఒక రకం. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఈ ప్రకృతిలో, ప్రపంచంలో. ఇది వచ్చేసి 400 దినాలపై. చూడండి ఎట్లా డిజైన్ చేసాం. మొదలు ఇది మొదలు అనమాట, ఇది ట్రీ. చూడండి ఇవి స్టోన్సా. చూడండి చూసేదానికి ముద్దుగా ఉన్నాయి, పట్టుకుంటే గుచ్చుకుపోతాయి. ఎడార్లో పెరిగేటి అనమాట మొత్తం. చాలా బాగా సెట్ చేశారు. ఇంకా సూపర్ రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట మీకు మధ్యలో నడుస్తుంటే. నర్సరీ, రకరకాల చెట్లు, కూల్ వెదరు. ఫ్రీ కాఫీ ఉంది ఇక్కడ. వచ్చేసి మనకి ఏం కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏం కావాలి సరే, అమెరికానా కాఫీ అనమాట. ఇక్కడికి వచ్చాం, పాలు వచ్చినాయి ఇంద్రా. ఇది చూడండి కర్టస్, చూసేదానికి ప్లాస్టిక్ లాగా ఉంది కదా, కాకపోతే రియల్ అనమాట, సింగిల్గా ఎలా ఉందో. ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. ఇది ఎలాగ ఉంది చూడండి, ఇది నల్లేరు చెట్లాగా. ఇది చూడండి ఒలివ్ వనంలాగా పెంచేసాం. ఇవన్నీ అవే గార్డెన్కి సంబంధించినట్టు. చూడొచ్చు మొత్తం స్ట్రీట్ అలా 1 కిలోమీటర్ పొడవు ఉంటాం అనమాట. చూడొచ్చు ఇదే లాస్ట్ అనమాట.
గైస్ ఇంతటితో ఈ వీడియో ఎండు గార్డెన్ అనమాట, నర్సరీ ప్లాంట్స్. సో నచ్చితే సబ్స్క్రైబ్, ఓకే, కామెంట్ చేయండి. చూడండి వెనకాల కూడా చూడొచ్చు చెట్లు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.